హలో అండి, ఈరోజు వచ్చేసి గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని వేసేసుకుందాము. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేసిన తర్వాత ఉల్లిపాయ టమాటా మంచిగా వేగేదాకా వేయించుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాము. ఇక్కడ నేను ఒక 200ది చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసి చికెన్లో నుంచి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుందాము. ఇలా చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇలా సాల్ట్ పసుపు వేసేసి మొత్తం చికెన్లో కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసి మూత పెట్టి ఉడికించుకుందాము. తర్వాత ఇంకో గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని కొంచెం ఆయిల్ వేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ గోంగూరని కూడా ఉడికించుకుందాము. చికెన్ అయితే ఇప్పుడు ఇలా ఉడికింది. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకుందాము. ఇక్కడ నేను వచ్చేసి 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. కారం కూడా వేసేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసి ఉడకడానికి సరిపడా వాటర్ పోసేసి మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఇలా చికెన్ మొత్తం ఉడికిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని మొత్తాన్ని ఇంకొకసారి కలిపేసి మనం ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్నాం కదా గోంగూర, దాన్ని కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాము. ఇలా మొత్తాన్ని కలిపేసి చికెన్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించేసి తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీగా గోంగూర చికెన్ అయితే రెడీ అండి. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.